అందరికీ నమస్కారం. జబర్దస్త్ 12 years కంప్లీట్ చేసుకుని ఇంకా రన్ అవుతుంది. మీలో కూడా బోల్డంత మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా రావాలి కంటెస్టెంట్ గా అనుకుంటారు. కంటెస్టెంట్ గా మీరు రావాలంటే మా వాళ్ళు టీమ్ లీడర్ అవ్వాలి కదా. అందుకని మేమందరం జబర్దస్త్ వదిలేద్దాం అనుకుంటున్నాం. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. కంటిన్యూస్ గా 12 ఏళ్ళు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అది నాకు సంతోషంగా ఉన్నా సరే నాకు ఇష్టం లేదు, అయినా సరే నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. సారీ. ఈ స్టేజ్ ఎప్పుడు కూడా మా లైఫ్ లో ఎన్ని పనులు చేస్తున్నా మాకు ఇది పనిలా అనిపించదు. మేము అందరం కలిసి చేస్తున్న ఒక ఇంటి సంబరంలా అనిపిస్తుంది. సో ఈ సంబరాన్ని మేము ఇక పై నుంచి కోల్పోతున్నాం. ఎప్పుడు మీరే చేస్తారా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతుంటారు. మా వాళ్ళు కూడా టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నారు. సో అందుకే డ్రాప్ అవుతున్నాం. మమ్మల్ని ఇంతకాలం ఆదరించిన ఆడియన్స్ కి, ఈటీవీకి జీవితాంతం రుణపడి ఉంటామని. మన తర్వాత ఎవరు స్కిట్లు చేసినా మీరందరూ అదే ప్రేమ అభిమానాలు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు అర్థం కావడం లేదండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలు నవ్విస్తున్న వీళ్ళు వెళ్ళిపోతే మేమెలా అండి ఇంత కనెక్ట్ అయిపోయి ఒకసారి దీన్ని ఎలా తట్టుకోగలుగుతాం అసలు? ఇప్పుడు నేను ఉన్నప్పుడు రాకేష్ గాని రామ్ ప్రసాద్ గాని కంటెస్టెంట్లు, ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాతే కదా రాకేష్ టీమ్ లీడర్ అయ్యి, అలా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. లేదండి, కాబోయే తరాలకి వాళ్ళ ముందు ఇంకా బెస్ట్ కామెడీ చేయాలన్న టీమ్ లీడర్ ఉండి నడిపిస్తే కదా ఆ తర్వాత బెస్ట్ వాళ్ళు వస్తారు. నిజంగా మీరు చాలా ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఇందాక అన్నా కదా, ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పు. రామ్ చరణ్ గారు సినిమాలు చేస్తున్నారని చెప్పి చిరంజీవి గారు మానేశారా? లేదు సార్. మన వాడు మేమెందుకు మానేస్తాం బ్రో? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం అని చెప్పి మేము అడిగాం. చాలా ఎమోషనల్ అయ్యారు. మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు కదా. సేమ్ ఇష్యూ ఇప్పుడు మా కంటెస్టెంట్ ఉన్నాం కదా, వాళ్ళు అడుగుతాం ఇలా మానేస్తున్నాం అనేసి. వాళ్ళు ఎంత ఎమోషన్ అవుతారో మీరు చూద్దరు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. రష్మి, ఖుష్బు గారు, మీ అందరం డెసిషన్ తీసుకున్నాం సార్. జబర్దస్త్ మేము క్విట్ చేసి కొత్త వాళ్ళు ఛాన్స్ ఇద్దామని. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాదండి, ఈ విషయం సరదాగా అంటున్నాం అంతే. సరదాగా ప్రాంక్ ఇది. అయ్యా నిజం అనుకున్నామే. ధనరాజు గారు, ఒక్క విషయం నాకు చెప్పండి. ఇప్పుడు మీరు అందరం మారేస్తాం, ఇక్కడ నుంచి బయలుదేరుతాం, అది అన్ని జోకా? సార్ ఏంటండి సార్, మై హార్ట్ ఇస్ బ్రోకెన్. ఇప్పుడు నాకు ఫీలింగ్ అవుతుంది. మన కంటెస్టెంట్లు అడుగుదాం, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నిజమైన ప్రేమికులు. మనం వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి, వాళ్ళని కూడా పిలవాలి. సో జడ్జెస్ ప్లీజ్ ప్రొసీడ్. So let's welcome all the contestants. రష్మి, మేము తీసుకున్న డెసిషన్ ఏదో అందరూ చెప్పు ఒకసారి. మా సీనియర్ టీమ్ లీడర్స్ వీళ్ళందరూ జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. 12 నెలలు చేస్తారు, మీరు వెళ్ళిపోతారా? మీరు వెళ్తారు, నేను వెళ్ళిపోతాను సార్. నేను ఉన్నాను సార్. అవి వెళ్ళకూడదు. రాగారు ఎలా వెళ్తారు? అంత ప్రేమ ఏంటి నీకు? రాగబొక్క స్కిట్ లో కూడా రాస్తాడు, కారు ఏమి ఎవడు కడతాడు? ఫోటో నువ్వు కానీ వెళ్ళాడు, సంపేతనే అనుకున్నావు. అది మా కంటెస్టెంట్ చూసారా, మా జూనియర్స్ ఎంత బాధపడుతున్నారు మేము మానేస్తుంటే. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాలి కదా, ఇంత లేట్ చేశారండి. అప్పుడంటే ఏదో చిన్నపిల్లని టీమ్ లీడర్ ఇచ్చారు, తెలిసి తెలియని వయసు. ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది, ఏ స్కిట్ ఎలా చేయాలో నాకు తెలుసు. వెళ్ళిపో. ఏమండి, మీరు నిజంగా జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతున్నారా? ఇప్పటి నుంచి చూస్తారు సుజుకి సుజాత టీమ్ లీడర్. జడ్జెస్ వీళ్ళెవరూ కాదు, నా టీమ్ లో నన్ను నమ్మి నా ఉప్పు తిన్న శాంతి ఉంది. శాంతి, నువ్వు చెప్పరా. ఉప్పే కదన్నా, మీతో నేను చాలా తిన్నాను. మాకు కూడా చేయాలి, ఒక డ్రీమ్ ఉంటుంది కదా. అందుకని మీరు వెళ్ళిపోతే డెఫినెట్ గా మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎంత మేలు చేసినా నువ్వు ఫిమేల్ అవ్వలేవు, నువ్వు మేలే.
అందరూ వెళ్ళిపోమన్నారు కాబట్టి మా టీం లీడర్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. మీరు గనక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్ లో కనిపించొద్దు. అంతా ఓకే గానీ జడ్జెస్ మరి పందెం అమౌంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పందెం అమౌంట్ ఎవరు గెలుస్తారు? ఎందుకంటే 6 టీమ్స్ డివైడ్ అయింది. 6 టీమ్స్ ఎలా ఉండబోతుంది ఎవరైనా చెప్తారా? టీమ్ లీడర్స్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. 6వ స్కిట్ వచ్చి ఒక స్పెషల్ స్కిట్ జరగబోతుంది. మ్యామ్ ఈ స్కిట్ కానీ మేము కానీ గెలవకపోతే రాఘవ్ గారికి గుండె చేయిస్తా ఒట్టిగా. 6 టీమ్స్ డిసైడ్ అయిపోయింది. సో 6 టీమ్స్ లో ఎవరు గెలుస్తారు? మేము ఇద్దరు జడ్జెస్ కలిపి 1 lakh ప్రైజ్ అమౌంట్. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫ్రెష్ గా కొత్త కాన్సెప్ట్ అట్ సేమ్ టైం హెవీ పందెం అమౌంట్ తో జరగబోతుంది. సో టీమ్ లీడర్స్ ఆర్ యు రెడీ? ఈ రోజు కొత్తగా జరగబోతున్న మన జబర్దస్త్ లో ఒక కొత్త మూవీ టీం రాబోతుంది. లెట్స్ వెల్కమ్ కృష్ణలీల టీం. నీతో నాకు నాతో నీకు ముందే రాసి పెట్టుందేమో. వెల్కమ్ ధాన్య. హాయ్ గైస్, సో నైస్ టు సీ యు బోత్. సినిమా గురించి ఒక ఫ్యూ వర్డ్స్. లవ్ ఈజ్ గాడ్ అండి. ప్రతిరోజు నీతో నువ్వు ఫైట్ చేస్తావు నీ ప్రేమను గెలవటానికి. నీ ప్రేమను ఎలా గెలుచుకుంటావో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చూపించామండి. కృష్ణలీల తిరిగి వచ్చిన కాలం November 7th నియర్ యువర్ థియేటర్స్. ప్లీజ్ వాచ్. So once again congratulations to the entire team. ఈ రోజు ప్రమోషన్స్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి please do enjoy the show. Thank you so much. బాబా ఈ జడ్జెస్ చాలా పెద్ద టెన్షన్ పెట్టేశారబ్బా. ఎవరిని గెలిపిస్తారు? అసలు మన సీనియర్స్ ఉంటారా? వీళ్ళందరూ కంటెస్టెంట్స్ అందరూ టీమ్ లీడర్స్ అయిపోతారా? ఏంటి మన జబర్దస్త్ పరిస్థితి ఏంటి? టెన్షన్ పడకు. ఈ టెన్షన్ ఇప్పుడు తగ్గించడానికి ఎంతో మంది వస్తున్నారు కదా. మరి ఇంత మంది వచ్చేటప్పుడు మా మినిమీస్ రాకపోతే ఎలా? చోటా ప్యాకెట్ బడా ధమాల్. చోటా ప్యాకెట్ బడా ధమాకా ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు దాకా వాళ్ళందరినీ పిల్లలు అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పిడుగుల్లాగా పడబోతున్నారు ఇక్కడ. సో లెట్స్ వెల్కమ్ our little minis. నా రాజ్యంలో ఉన్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఎవరక్కడ మహారాణి మిత్రమైన ప్రవేశపెట్టండి. ప్రణామాలు. నీకేం కావాలి మిత్రవింద? నాకు విలువిద్య కావాలి. ఎవరక్కడ? విలువిద్య నేర్పించండి రండి. రణదేవ్ బిల్ల. రూపాయి బిల్ల అంతలేవు, రణదేవ్ బిల్లనా? బిల్లంతలేం మిత్రమిందానా? సరిపోయారు ఇద్దరును. ఈ ఆపిల్ పండుని ఇలా కొనుక్కొని తింటా ఉంటే మజా వస్తుంది. యాపిల్ పండు కొనుక్కొని తింటే యాపిల్ జ్యూస్ వస్తుంది కానీ మజా వస్తుందంట. మజా పింద పండే పరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పిందిలాగే ఉన్నది. పిందిలాగే ఉన్నది. మహారాజా చెప్పండి, నన్ను ఎందుకు పిలిపించారు? విలువిద్యలు నేర్పించారు పిలిపించా. నేను దీనికి విలువిద్యలు నేర్పిన మహారాజా. నేను కూడా వీడితో నేర్చుకోను. మరి ఎవరితో నేర్చుకుంటావు? ఆ మగవాడు ఎవడో పిలిపి ఫస్ట్. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు చెప్పండి? మిత్రవేంటికి విలువిద్యలు నేర్పించారు పిలిపించరా? వెంటనే నేర్పిస్తా. ఆ నేర్పించేదేంది, నేను నేర్పించేదేంది? ఇప్పుడు ఒక పోటీ పెట్టండి, నేర్చుకుంటాం. నేను పెడతా ఉన్నానురా. మీరిద్దరు పోయి బయట నెత్తుకోరావాలా. మిత్రవింద నాదేరా. మిత్రవింద తెచ్చా. నేను బయటికి పోరా. విన్ని బయటికి
రాజ్యం టాంచి బహిష్కరించాడు. నాకు దక్కని ఇంకెవడికి దక్కకూడదు. నన్ను కాపాడే నాకు హెల్ప్ చేసే యోధుడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు నువ్వా? షేర్ ఖాన్. షేర్ ఖాన్ అంటే షేర్ అంత ఉంటాడని నువ్వేంద్ర షేర్ ఉన్నట్టున్నావా? షేర్ ఉన్నట్టున్నావా? నన్ను పిలిచావు, నేనేం చేయాలి చెప్పు. కాలభైరవాన్ని చంపి మిత్రమైన వసం చేసుకోవాలి. కాలభైరవాన్ని చంపేసి నీకు మిత్రమైన సొంతం చేస్తా. వద్దు షేర్ ఖాన్, ఆ భైరవాన్ని చంపడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు వాడి వంశంలో 25 ఏళ్ల కంటే మించి బతికిందే లేదు. 24కే చంపేస్తా. నీకేమన్నా ప్రాబ్లం? ఆగరా, నేను మాట్లాడతా. మాన్సి, నేను యుద్ధం ప్రకటిస్తా. ఎట్లయినా 100 మందిని చంపితే గాని చావని వీర వంశం మహారాజా. ఓడిది వీర వంశం అయితే మరి ఏం వంశంరా? వంశమా? నాకు అసలే కోపం ఆగలేదు. ఆ భైరవాన్ని చంపేయాలని పిలిపించి కదా. అంతే. పిలిపించరా భైరవానే. భైరవా! చతుర్వంశ యోధుడు, 100 మందిని చంపి గాని చావని వీరుడు కాల భైరవా. అన్న నాకు ఒక డౌట్ అన్న. ఏందరా? ఇప్పుడు ఆడికి ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నావు? కాల భైరవా, మర్యాదగా ఆ మిత్ర విందని కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో. నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఊర పంది అంటున్నాడు. మాకు ప్రాణభిక్ష, యుద్ధం ప్రకటించాడు. 1 5 9 11 55 83 98 99. మాట్లా 99 అంట. 99. ఇంకో 100 మందిని పంపిస్తావా? వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా 100 మంది అంటే మన వాళ్ళు కదా. ఏదో ఒక రోజు నీ ప్రేమని గెలుచుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా. ఒరే, ఇప్పటికే మన దగ్గర ఉండే మనుషులు అయిపోయినాడు రా అని చెప్తాను నీకు. మళ్ళీ ఎందుకురా? మళ్ళీ పుడతావురా భైరవా. నువ్వు కట్టిన ఇంటి ఈఎంఐ కోసమైనా మళ్ళీ పుడతావురా భైరవా. చావులోనే నాకు తోడు మిత్రవిందా. వద్దు, నాకు 10 ఏళ్ళు ఇంకా ఉంది. ఇంకా నా లైఫ్ ఉంది. ఒక్కసారితో షేర్ ఖాన్ తో వెళ్ళిపోతాం. బాయ్ మిత్రవిందా, యు కమ్ ఆన్. బాయ్. నేను అప్పుడే చెప్పిన, ఒరే ఆపిల్ ని నేను తినేటప్పుడు నువ్వు మధ్యలో రావద్దురా అనేసి. ఇప్పుడు ఓడెత్తుకోఫాయ. అయినా నువ్వు బతకూడదురా. వీళ్ళు చేసిన స్కిట్ ఫస్ట్ మా ఆడియన్స్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మరి కృష్ణలీల మూవీ టీం మీకు ఎలా అనిపించింది? దేవన్. అందరూ చాలా బాగా చేశారు. కంప్లీట్ స్కిట్ అంతా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. ఎరగ తీసారండి. సూపర్బ్. నాకైతే ఫస్ట్ ప్రైజ్ మీకే ఇవ్వాలనిపిస్తుంది. అండ్ జడ్జెస్, ఖుష్బూ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మీ అందరికి నిజంగానే ఒక కంప్లీట్ సినిమా చూస్తున్నలాగా నాకు అనిపించింది. బ్రిలియంట్. ఆల్ ఆఫ్ యు వర్ అవుట్ స్టాండింగ్. కృష్ణమోహన్ సార్ ఎలా అనిపించింది చోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్? నరేష్ ఎందుకో స్టేజ్ మీద అమితాబ్ బచ్చన్ లాగా కనిపించాడు ఆయన. కానీ గెస్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. నరేష్ ఎప్పుడు బాగుంటాయి. అయితే ఈ షో మటుకు పృథ్వీ కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ our mini little team. అమ్మాయిలందరూ అమ్మాయిల హాస్టల్, ఐ మీన్ లేడీస్ హాస్టల్ లాగా కాన్సెప్ట్ లో స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందో మీరే చూసి చెప్పండి. మరి ఫస్ట్ టైం లేడీస్ అందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం.
ఈ హాస్టల్ కు నేనే వార్డెన్. నా ముందు మేడం ఆడపిల్లలే కాదు ఆడ పుల్లులు కూడా నన్ను చూసి సుస్సు పోసుకోవాల్సిందే. అంత స్ట్రిక్ట్ మనం అంటే. మళ్ళీ వాటిని క్లీన్ చేయాల్సిందే. లేవండి పోరగాను, లేవండి లేవండి. నామకమే కదా ఇది, నామకమే కదా ఇది. ఈ టెన్షన్ వల్ల నా తల పగిలిపోతుంది. వెళ్ళు దాన్ని లేపు ఫస్ట్. హాస్టల్లో ఉండి ఉండి ఇల్లంతా మిస్ అయిపోయి అబ్బాయిలు అని ఫీల్ అవుతుంది. అబ్బాయి ఇల్లు అనట్లేదే, అబ్బాయిలు అంటుంది. సిగ్గుందా? ఇంకెప్పటికీ మారవా? నాలా పవిత్రంగా ఉండవే. ఒక నిమిషం ఆగండి. నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడే. మీరందరూ కవర్ చేయండి, అర్థమవుతుందా? హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? పొద్దు పొద్దున దేవత ముఖం చూద్దామని నాకు కాల్ చేసావా? ఒక్క నిమిషం ఆగు, మా ఇంట్లో చెఫ్ కూడా ఉన్నాడు. చెఫ్ నువ్వేనే చైనా ముఖం దానా, చైనా ముఖం దానా. ఇదిగో మన BMW కార్ ఉంది కదా, ఆ పక్కన పెట్టేసే గల్లీలో. మన ఇంట్లో బియ్యమే లేవు. BMW ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి చెప్పు మరి, వీడికి చెప్పు మరి. ఎందుకే మీరందరూ నన్ను నిరికిస్తూ ఉంటారు? ఒక్క బాయ్ ఫ్రెండ్ తో కూడా సరిగా మాట్లాడినరా? సిగ్గుందా? అమ్మాయిలంటే పవిత్రంగా నాలా ఉండాలి. ఏమైంది? అది చెప్తుంది కదా, చెప్తుంది కదా. లేచిండ్రా లేదా? లేచినాం మేడం. మరేంది ఇంకా ముచ్చట్లు పెడుతుండ్రు? రారా టిఫిన్ కు. ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి ఏంటి? దర్దప్ప దర్దప్ప. డైలీ ఉండేది రండి. మధ్యాహ్నం కూడా మీకు మంచి స్పెషల్ ఉన్నది. మటన్ బిర్యానీ, దడ్డప్ప బిర్యానీ, దడ్డప్ప బిర్యానీ. మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. మన హాస్టల్ కు ఒక కొత్త అమ్మాయి వస్తుంది. జర మంచిగా చూసుకోండి. అసలే విలేజ్ నుంచి వస్తుంది. ఎంత విలేజ్ అయినా మా దగ్గరకు వస్తే గలీజ్ అయిపోతుంది. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? సరే మేడం, రమ్మనండి రమ్మనండి. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మీ లెక్క తయారు చేయకుండా, అర్థమైందా? అవుగని ఏమన్నా తినొచ్చినావా? డబ్బా తెచ్చుకుంటాను. ఏం తెచ్చుకున్నావు? దొడ్డు ఉప్మా అండి. నువ్వు సూపర్ రా. నువ్వు ఇంత మంచి మాట చెప్పినావు కాబట్టి నీకు దొడ్డు ఉప్మాతో స్వీట్ చేసుకొని వస్తా. నీ పేరేంటి? ప్రేరణ అండి. మీ పేరేంటండి? సాంప్రదాయని అండి. సుప్పిని అండి. శుద్ధపూసండి, శుద్ధపూసండి. లోపలికి. సర్లే గానీ లేట్ అవుతుంది, స్నానాలు చేద్దాం. నేను వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అలాగే నా కొట్టుకునేది. సైడ్ జరగండి. యు బ్లడీ. ఎక్కడికి? వాష్రూమ్ కండి. మేము ఏమైనా సంసారం చేయడానికి వెళ్తామా? మేము వాష్రూమ్ కి వెళ్ళలేదు. నువ్వు చేస్తావు నాకు తెలుసు, నువ్వు చేస్తావు నాకు తెలుసు. అమ్మా శుద్ధపూసిని ఎక్కడికి? వాష్రూమ్ కి వెళ్ళాలండి. మనం ఏమైనా సంసారం చేయడానికి వెళ్తామా? మనం వాష్రూమ్ కి. మనమని కలుపుకు, నువ్వు ఒకదాన్ని. బాయ్స్ హాస్టల్ లో ఒక అబ్బాయి టవల్ వేసుకొని వచ్చాడు. ఆ రెడ్ కవర్ నాకు, పింక్ నాకు, పింక్ నాకు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. మనం అందరం సిట్టింగ్ చేద్దాం, ఓకేనా? ఏమి టానిక్ బాటిల్ ఇంత పెద్దగా ఉందంటే? తెలియదు దీనికి, ఏం తెలియదు. అమ్మా తాగుతావా? తాగు. కొద్దిగా 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 కొద్దిగా. ఎందుకండి అలా అలా ఎందుకండి పోస్ట్ చేస్తారు? నేను పోసింది వాటర్ కదా, అంత పర్ఫార్మెన్స్. తాగండి తాగండి, ఫస్ట్ కొద్దిగా తాగు. నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. ఎవడు? ఫస్టా సెకండా థర్డా? ఫోర్త్ నీయోడే, ఫోర్త్ నీయోడే.
బేబీ ఏంటి సాంగ్ చూస్తున్నావా? అది భక్తి సాంగ్ బేబీ. భక్తి సాంగ్ కాదా, ఇది రొమాంటిక్ సాంగ్. చూడక ఇంకోసారి అలాంటి సాంగ్స్ ఓకేనా? ఎలాంటి సాంగ్ మనం చూద్దామా? కొంచెం వెనక్కి ఎలా పెట్టాలి? అట్లాంటి పాటలు వినొద్దు, చూడొద్దు అసలు. పడుకుందామే. నా కూతుర్ని హాస్టల్లో వేసాను, జాబ్ చేస్తుందని చెప్పేసి సిటీకి వెళ్ళింది. మరి ఎలాగుంది ఏటో. ఇవాళ మాట తెలుసా, నీకే నిన్న ఫస్ట్ టైం ముద్దు పెట్టా. ఖతం, బాయ్ బాయ్. ఏంటి అవతారం ఏంటి, ఇదేంటి డ్రెస్ ఏంటి, ఆ ముందేంటి? అవ్వా ఇందుకేనేనా నిన్ను చదివించి నేను పంపించింది మమ్మల్ని. ఏ బ్రాండ్ తాగుతారా అంటే? ఎవరమ్మా నువ్వు? అసలు ఏం చేస్తున్నావమ్మా నువ్వు? మొత్తం నాశనం చేసావా? పద్ధతి మీకోసం మేము నైటు పగలో కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివించి ఇక్కడ హాస్టల్ పంపిస్తే జాబ్ చేస్తావని నువ్వు చేసే జీవితాలు నాశనం చేసుకుంటారు హాస్టల్లో పడి. ఎవడు అడిగేటోళ్ళు లేడనా? ఆంటీ ఒక్కసారి మీ మీద ఒట్టుగా ఈ రోజు మేము వేరే హాస్టల్ మారిపోతాం ఆంటీ. నీతో నాతో నీకు ముందే రాసి పెట్టుందేమో. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలో హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఎవరికి? హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో హాస్టల్లోనే ఉండేదాన్ని, కానీ ఒక వారం రోజులే ఉన్నా. మరి అక్కడ కూడా దొడ్డి ఉప్మా తిన్నారా? దొడ్డి ఉప్మా కాదమ్మా, దొడ్డు ఉప్మా. దండం పెడతా. మరి ధాన్య హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు రష్మి, అలాంటి రిస్క్ నేను తీసుకోలేదు అసలు. గర్ల్స్ నాకు మోసం చేశారు, మా నిజాయితీ అంతా బయట పెట్టేశారు. యు గైజ్ ఆర్ సచ్ బ్రిలియంట్ పర్ఫార్మర్స్ అండ్ డెఫినెట్లీ మీ అందరికీ సినిమాలో బోల్డ్ అంత ఛాన్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను. So ma'am, nighty is an emotion? Nighty is definitely an emotion. Of course, nighty లేకుండా ఆ కంప్లీట్ హౌస్ వర్క్ ఇస్ డన్ ఇన్ నైటీస్ కదా. ఎక్స్పీరియన్సెస్ ఏం లేదు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఐ థింక్ ఇట్స్ సచ్ ఎ లవ్లీ లైఫ్ స్టైల్ యూ హ్యావ్ ఇన్ హాస్టల్. అందరూ పర్ఫార్మెన్స్ నిజంగానే ఇట్స్ వెరీ నైస్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు, 90s అని ఇమోషనా 90s ఇమోషనా మీకు? హాస్టల్కి వెళ్ళేవాడిని, అది జెంట్స్ హాస్టలే, లేడీస్ హాస్టల్. అర్థమైంది సార్. అక్కడ అన్ని లుంగీలే. మరి స్కిట్ పరంగా సార్ ఎలా అనిపించింది? అందరూ చాలా పేరున బాగా చేశారు, ప్రేరణతో సహా. ఎందుకో నాకు నచ్చింది. ఎవరు సార్? కిట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. మరి ఈ కొత్త కాన్సెప్ట్ లో నెక్స్ట్ ఎవరు? మన లేడీ గెటర్స్ అందరు కలిసి ఒక టీమ్ ఫామ్ అయ్యి మేం చేస్తాం స్కిట్ అంటున్నారు. అంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళ టీమ్స్ లో చేస్తూ వచ్చారు, మరి ఈ రోజు వాళ్ళందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారా? అవును. ఆల్రైట్, సో ఫస్ట్ టైం లేడీ గెటర్స్ అందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు. సో వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు. నీకు విషయం తెలుసా? నాది లవ్ మ్యారేజే. ఏంటి? నాది అరేంజ్డ్ మ్యారేజే. మరి నీది? నాది రివెంజ్ మ్యారేజే. మీకు విషయం తెలుసా? మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి? మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను? ఆయన వదలనే. మానస్ చాలా మంచోడు. మొన్న నేను ఆపదలో ఉంటే 5,000 ఇచ్చి ఆదుకున్నాడు. నీకన్నా 5,000 ఇచ్చాడు. నేను ఆపదలో ఉన్నాను తెలిసి నాకు 10,000 ఇచ్చాడు తెలుసా? నాకైతే ఏకంగా 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు సామాన్యుడు కాదురా.
సరే గాని ఏమి ఇప్పుడు ఎలాగ మెయింటైన్ చేస్తున్నామో ఇక ముందు కూడా అలాగే మెయింటైన్ చేయాలి. పెళ్ళైనట్టుగా? అవును, ఎందుకంటే పెళ్లి కాని దానికి కూడా పెళ్ళైందని తాలిబొట్టు ఒక లైసెన్స్ లాంటిది. కాబట్టి పెళ్లి కాకపోయినా సరే పెళ్ళైన అమ్మాయిల కట్టింగ్లు ఇవ్వాలి. అర్థమైందా? అందుకనేనా నన్ను రోజు ఒకలా చూస్తాడు. సామి బంధానమ్మా దేవ బంధాయను వీళ్ళే మరి కొత్తగా కనబడుతున్నారు. ఎవరు బిడ్డ మీరంతా? మేము కొత్తగా ఈ ఊరికి కాపురం పెట్టాంలే అమ్మా. ఈ మధ్యనే మా ముగ్గురు పెళ్లిళ్ళు కూడా అయినాయి. నీ మొగుడు ఏం చేస్తాడమ్మా? నా మొగుడు సాఫ్ట్వేర్. అమ్మో, నీ మొగుడు? నా మొగుడు హార్డ్వేర్ అక్క. నీ మొగుడు? అండర్వేర్. అంటే అండర్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటారంటున్నా. సరే కానీ మా ఆయన పిలుస్తున్నాడు, వస్తానే. మా ఆయన అసలు 5 నిమిషాలు కూడా వదలడమ్మా. అమ్మో, నీ తిక్కులాడు. మా ఆయనకి నన్ను చూస్తే పిచ్చి. చూసినవా అవి సంసారాలు చేసి ఆడోళ్ళ బుద్ధులు అంటే అనవసరంగా కంటి నిన్ను ఎందుకు పుట్టివే నాకు? పోయమ్మో, ఏం చేసిండు బిడ్డ నీ మగడు? లోపలికి వెళ్ళగానే పెళ్లి డాన్స్ చేయమంటున్నాడే. ఈ నడి వేసుకొని ఎక్కడ పెళ్లి డాన్స్ చెయ్యాలి? జాతరలో గంగిరెద్దు ఎగిరినట్టు ఎగిరితే బెల్లి డాన్సే. ఒకసారి చేసి చూపి. ఇదే బెల్లి డాన్స్. ఎక్స్క్యూజ్ మీ, మీకు పోస్ట్ వచ్చిందండి, చూసుకోండి ఒకసారి. అయ్యో ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? పోస్ట్ ఏమైంది? నేనున్నా, ఈ కాళ్ళకి పెద్ద నేనున్నా. కుర్రోడున్నాడే మీద పడి నన్ను ఏదేదో చేసేసాడా? ఆగుండ్రి, ఆ పిల్లగాని ముఖం చూస్తే మంచోని లెక్కున్నాడు. ఏమే ఒగలాడి ఆ పిల్లగాడు వచ్చి లెటర్ ఇస్తుంటే ఆయన మీద పడి రక్కేసి కొరికేసి పులి మీద ఇచ్చేసి ఇప్పుడు ఆ పిల్లగాడి నేను చేసిండు అంటున్నా. బిడ్డ తప్పైంది, ఆయన ఏమనుకో, పోయి యాంకరింగ్ చేస్తా. అయినా నువ్వు ఈ కాలనీలు ఉండొద్దే నువ్వు. ఏమండి, ఎవరు మీరు మా కాలనీకి వచ్చారు? పెళ్లి సంబంధాలు చూడమన్నారు కదా, matrimony.com. నీ పేరు వినోదిని, నీ పేరు మోహిని, నీ పేరు శాంతి. మంచి సంబంధాలు ఉన్నాయి, చూడండి. మంచి సంబంధం అంట. చూడు, పెళ్లి అవుతుంది గుంటూరులో నీకు, అమలాపురం నీకు కావాలి. ఆ సంబంధాలు ఓకే. పెళ్లి సంబంధాలంటే చేసుకుందామా? మీరొచ్చి పెళ్లిళ్ళు అయినాయని నాటకాలు ఆడి నన్నే అబద్ధం చేస్తారా? ఏ కొమరం, ఎవరయ్యా? 60 ఏళ్ళ నుంచి పెళ్లి సంబంధాలు అడుగుతున్నా, ఒకటి సెట్ అవ్వలేదు అనుకున్నా. షాద్ నగర్ లో ముసలాడు. ఓకేనా? ఓకే చేసుకుంటా. ఇప్పుడే సంబంధం ఓకే చేస్తా. అక్క చేసుకుంటుందంట, మనం చూసుకుందామా? ఇప్పుడు దాకా నీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా నీకు? ఇది పాట కానే కాదు, పెళ్లి కాకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడగరే? అంటే ఊరోళ్ళకి అనుమానం రావద్దని రోడ్డు మీద దొరికిన దాన్ని తెచ్చి నడుపుకుంటున్నా నా బిడ్డ అని. అంటే మీకు ఎవరికి పెళ్లిళ్ళు కాలేదా? ఎలా అనిపించింది సార్ ఈ స్కిట్? చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అందరు పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇది స్కిట్ కానే కాదు, ఇదో పెద్ద హిట్. ఖుష్బూ మ్యామ్, మీకు ఎలా అనిపించింది? నిజంగానే బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. మరి మూవీ టీమ్ కృష్ణలీల, ధాన్య, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మాయిలను కూడా ఇంత గ్రేస్ఫుల్ గా ఉండలేము. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. అందరూ చాలా బాగా చేశారు, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లేడీ గెటప్స్ అందరూ.
ఓకే, సో ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా జరిగింది. 3 స్కిట్స్ అయితే సూపర్ గా జరిగాయి. సీనియర్స్ అనే వాళ్ళు కంటిన్యూ అవుతారా? జూనియర్స్ వాళ్ళని కొట్టేస్తారా? కంటెస్టెంట్స్ అందరు కలిసి ఒక కొత్త టీం ఫామ్ చేస్తారా? మరి ₹1,00,000 ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఇవన్నీ తెలియాలంటే ట్యూన్ ఇన్ టుమారో ఆన్ ద Saturday segment of Zabardast. And take care, bye, have a happy weekend. We love you, Zabardast God. Good night, everybody.